తెలంగాణ హైకోర్టులో నిన్న 11 గంటల 45 నిమిషాల వరకు అంటే రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. జరిగినటువంటి సందర్భంలో చాలామందిగా భగీరథ్ బెయిలు, భగీరథ్ అరెస్టు లేకపోతే ఇతర అంశాల గురించి వాదోపవాదనలు విన్నారు, అయిపోయింది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక మహిళా జడ్జు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:45 నిమిషాల వరకు ఏకబిగిన అటు డబుల్ బెంచ్ పైన కూర్చొని పొద్దున్న నుంచి 10 గంటల నుంచి డబుల్ బెంచ్ పైన కూర్చొని 20 కేసులను డబుల్ బెంచ్ పైన విని వాటి పట్ల పరిష్కారాలు చూపిస్తూ మరోవైపు సింగిల్ బెంచ్కి వచ్చి సింగిల్ బెంచ్లో 70 కేసులు విచారణ చేసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక మహిళా న్యాయమూర్తి గారు దాదాపు 90 కేసుల పైన ఒకే రోజు దృష్టి పెట్టగలిగింది. ఆమె కూర్చున్నటువంటి విధానం రికార్డే. ఏది మన హైదరాబాదు హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక పెద్ద రికార్డ్ ఇది. ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఒక మహిళ కూర్చుంది, మరి మిగతా న్యాయమూర్తులంతా ఎటుపోయారు? సమ్మర్ హాలిడేస్కి పోయారు. అసలు ఏంది కోర్టులకు సమ్మర్ హాలిడేస్ ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? న్యాయమూర్తులు ఏం బాలబాలికలు కాదే. స్కూళ్ళల్లో పిల్లల కంటే ఎండాకాలం సెలవులు అవసరం, పిల్లలకు వడదెబ్బలు తాకుతాయి, వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, ఆడతారు పాడతారు అనేటువంటి అంశం ఉండే. మరి ఈ కోర్టులకు సమ్మర్ సెలవులు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? అంటే ఒక మహిళ ఒక రోజులో 90 కేసుల పైన దృష్టి పెట్టగలిగిందంటే ఒక మహిళా న్యాయమూర్తి గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఆమెకి.